హరి ఓం శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. వైద్యో నారాయణో హరి అని కూడా అన్నారు. కాబట్టి ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ మురళీకృష్ణ గారు ఉన్నారు. ఆయన గారు తనదైన శైలిలో సొంతముగా కొన్ని మందులను తయారు చేసి ప్రజలకు ఎందరికో అనారోగ్యం కలిగిన వారికి ఆరోగ్యం బాగయ్యేలా చేస్తూ వస్తున్నారు. వారిని ఈరోజు మీకు పరిచయం చేస్తాను. వారి ద్వారా ఎలాంటి రోగాలు నయమవుతాయి, ముఖ్యంగా వారి ప్రొడక్ట్స్ ఏమి అనేది మీకు ఈరోజు తెలియజేస్తాను. ఎందుకంటే ఎంత డబ్బు ఉన్నా, ఆస్తులున్నా, పదవులున్నా, సామ్రాజ్యాలే ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఏమీ లేదు, ఏది అనుభవించలేడు. మనం దేన్నైనా అనుభవించాలంటే, సుఖంగా ఉండాలంటే ముఖ్యంగా కావాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యము. అటువంటి భాగ్యం కోసం ఈరోజు మురళీకృష్ణ గారి దగ్గర మీతో కొన్ని విషయాలు చర్చించబోతున్నాను. దయచేసి ఆలకించండి. నమస్తే స్వామి. నమస్తే. నమస్తే. శుభవాస్తు ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. తర్వాత స్వామి, మన దగ్గర ఈ శిలాజిత్తు, మదన చూర్ణ లేహ్యము, తర్వాత మనకు అత్యంత ఎత్తైన హిమాలయాల నుంచి సేకరించిన మనకు తేనె, అద్భుతమైన సహజమైన ప్యూర్ అండ్ న్యాచురల్ తేనె కూడా లభిస్తుంది. తేనె గురించి మీరు చెప్తా ఉంటే, తేనె టీగలు పెంచి తేనె సేకరించే వాళ్ళు తక్కువ మంది. ఇప్పుడు మనం ఎన్నో ప్రోడక్ట్స్ చూస్తున్నాము. మాది స్వచ్ఛమైన తేనె, మాది బాగుంది అని లేబుల్స్ వేసి ప్రచారాలు చేసి టీవీల్లోన యూట్యూబ్లోన ప్రచారం చేసి అమ్ముతూ ఉన్నారు. వాస్తవానికి అవన్నీ 100కి 99% కల్తీది. ఆ కల్తీని గురించి ఇది కల్తీ తేనె, ఇది మంచి తేనె అని ఎలా కనిపెట్టాలో మీరు ప్రాక్టికల్గా చూపిస్తూ మీ దగ్గర ఉన్న తేనెని అది కల్తీది కాదని మీరు నిరూపించేలా ప్రజలకు తెలియచేయడం వల్ల, స్వామి, తేనె గురించి మనము ఒరిజినలా లేకపోతే డూప్లికేటా అనేది చాలా సులభంగానే తెలుసుకోవచ్చు. మనకి ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పినట్టు వాస్తవమే, మార్కెట్లో చాలా రకాల కల్తీ తేనెలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఫ్రూట్ కార్న్ సిరప్ అని చెప్పేసి అది వస్తుంది. తర్వాత బెల్లం పాకంతో కూడా డూప్లికేషన్ జరిగి చాలా చోట్ల మనకి దాన్ని అమ్ముతూ ఉంటారు. అది ముఖ్యంగా ఎట్లా గుర్తించగలగచ్చు అంటే, మనకి జస్ట్ మనిషికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే, ఏదైనా ఒరిజినాలిటీ అనేది మనిషి యొక్క జస్ట్ నాలుకకి టచ్ చేసి దాని యొక్క రుచిని కనుక్కోవడం ద్వారా, ఆస్వాదించడం ద్వారానే మనం అది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఈ తేనె అనేది డూప్లికేట్ తేనె వచ్చినప్పుడు కాస్త తిమ్మిరిగా ఉంటుంది. తిన్న తర్వాత కాస్త తిమ్మిరిగా కానీ కాస్త ఒగరుగా కానీ అనిపిస్తుంటుంది. తిన్న తర్వాత ఒక నిమిషం పాటు అదే రుచి కంటిన్యూ అవుతుంటుంది అనమాట. అదే ఒరిజినల్ అయితే ఎలాంటి రకమైన నెక్స్ట్ సబ్సిక్వెంట్గా ఏమీ ఇబ్బందులు లేకుండా నాలుక మామూలు రుచే కలిగి ఉంటుంది అనమాట. తీపి రుచి మాత్రమే కలిగి ఉంటుంది. తేనె తీసుకొని నాలుక మీద జస్ట్ మనం అలా నాకినప్పుడు, నాలుక మీద టచ్ చేసి అట్లా టేస్ట్ చూసినప్పుడు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. అది పెద్ద విషయమేం కాదు. ఏంటంటే దాని మీద ధ్యాసతోటి మనం ధ్యాస పెట్టుకొని మనం వాడుతున్నామంటే అది డూప్లికేటా లేకపోతే ఒరిజినల్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. దానికి ప్రత్యేకమైన టెస్ట్లు అలాంటివి కూడా అవసరం లేదు స్వామి.